నమస్తే అండి. ఈరోజు మన కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆఫీస్కి చికెన్ అసోసియేషన్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు, ఖలీల్ గారు. చాలా సంతోషం అండి మీరు రావడం. సార్, మాకు ఈ చికెన్ పైన కొన్ని ప్రశ్నలు, కొన్ని అనే సమస్యలను మా దృష్టికి రావడం జరిగిందండి. ఆ విషయంలోనే మిమ్మల్ని మా ఆఫీస్కి పిలవడం జరిగింది. మా పిలుపు మన్నించి మీరు రావడం మాకు చాలా సంతోషకరం అండి. అయితే దీంట్లో మనకు మొట్టమొదటి ఏంటంటే చికెన్ సెంటర్లకు సంబంధించి మహబూబ్నగర్ మొత్తానికి డిస్ట్రిక్ట్ వైడ్ మొత్తంలో ఎన్ని చికెన్ సెంటర్లు ఉంటాయండి? దాదాపు 180 చికెన్ సెంటర్లు ఉన్నాయి. 180 వరకు. 180 వరకు ఉన్నాయి. దాంట్లో ఒక 30-40 చికెన్ సెంటర్లు పెద్దగా ఉన్నాయి. తగ్గినాయి చిన్న చిన్న షాపులు ఉన్నాయి. సార్, ఇప్పుడు అనుకున్న షాపులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చికెన్ సెంటర్స్ అయితే 170-200 దాకా అంటున్నారు కదా, వీటికి సంబంధించి మున్సిపాలిటీ నుంచి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో? పెద్ద షాపులో ఉన్న దగ్గర అందరి దగ్గర ఉంటుంది. 99% అందరి దగ్గర ఉంటుంది. చిన్న షాపుల దగ్గర ఉందో లేదో చెప్పినాము, తీస్తామని చెప్పిండు కానీ తీయలేదో తెలియదు సార్. కొన్ని షాపుల దగ్గర లేకుండా వచ్చి నా ఆలోచన. సార్, ఇప్పుడు దీంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే చికెన్ షాప్లకు సంబంధించి చికెన్ విషయంలో వచ్చేసరికి కోడి ఏదైతే ఉందో నార్మల్గా కోడి పెరగడానికి ఒక 90 days టైం పడుతుందండి అందా. అయితే మామూలుగా మీరు కొనే కోళ్ళ విషయంలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే కోడికి ఇంజక్షన్స్ ఇచ్చి 45 రోజుల్లో పెంచేసి ఆ కోడిని మీ దగ్గర పంపిస్తున్నారని మాకు సమాచారం ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? వాస్తవం అండి. ఇది 35 రోజుల నుంచి 45 రోజుల వరకు దాదాపు 4 కిలోల దానా తినికి పడి 2 కిలోల వెయిట్ వస్తుంది. 35 నుంచి 40 రోజుల్లోనే అది కోతకి వచ్చేస్తుంది, పెరిగిపోతుంది. సో దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కదండి, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అది ట్రేడర్ అండ్ కంపెనీ వాళ్ళకి తెలుసండి. మా పని మేము కోడి తెచ్చి కోసి మాంసం అమ్మేది పని మాది కండి. కోడిది దాన్ని మాకు కన్సర్న్ లేకుంటుంది. కోడి కంపెనీ నుంచి వస్తుందండి. కంపెనీలు ఉన్నాయి కొన్ని, సుగుణ అని, వెంకామ్ అని, స్నేహ అని, మరి ఒక దాదాపు 15 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల ద్వారా మాకు వస్తాయండి. సార్, వీటితో పాటుగా మాకు ఇంకోటి ఏంటంటే ఈ చికెన్ సెంటర్స్ అన్ని దాదాపు మామూలుగా డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్న మొత్తం చికెన్ సెంటర్లలో కొన్ని విడిభాగాలు ఉంటాయి కదండి, వేస్టేజ్. దానికి సంబంధించిన వేస్టేజ్ విషయంలో వేస్టేజ్ మీరు ఎక్కడ సరఫరా చేస్తున్నారు, అంటే ఎక్కడ ఎగుమతి చేస్తున్నారు? వేస్టేజ్ అంటే ఇంతకుముందు అండి అది టెండర్ అవుతుండే, టెండర్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా అది టెండర్ అవుతుండే. అయినాక మున్సిపాలిటీ బండి వచ్చి అది వేస్టేజ్ మొత్తం కలెక్ట్ చేసి తీసుకోపోతుంది. వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకోపోతున్నారు. అంటే అట్లా ఆ విధంగా ఎగుమతి చేసేటప్పుడు మీకు ఏమైనా అమౌంట్ వచ్చేదా? మాకు ఏం అమౌంట్ వచ్చేది లేకుండా అంటే మేమే అమౌంట్ మంత్లీ ట్రాక్టర్ వస్తుంది మా దగ్గర వేస్టేజ్ కలెక్ట్ చేయడానికి మున్సిపాలిటీ నుంచి, దానికి మేము అమౌంట్ కడుతున్నాం. సరే, ఇప్పుడు మామూలుగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో కొన్ని షాపుల నుంచి సేకరించి, కొంతమంది వ్యక్తులు సేకరించి వాటిని తీసుకెళ్లి చేపల చెరువుకు అమ్ముతున్నారని విన్నామండి. మాకు వచ్చిన సమాచారం అది. అయితే అది ఎవరు అట్లా చేస్తున్నారని మీకేమైనా వచ్చిందా ఇన్ఫర్మేషన్? మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అండి. అది తీసుకుపోయి అది చేపలకి అది ఇల్లీగల్ అండి, చేపలకు ఇచ్చేది. అది ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఒకటి ఇది ఉంది, అది పిల్లిలకు కుక్కలకు బిస్కెట్లు తయారవుతుందని ఆ కంపెనీది అప్రూవల్ ఉంది అండి. అక్కడ పోవాలి. అది ఇది చేపలకి దానికి పోకూడదు. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఇంకేంటంటే మున్సిపాలిటీలో మామూలుగా మేము ఇందాక అన్నారు వేలంపాట చేస్తున్నారని చెప్పేసి, మున్సిపాలిటీలో మనం మామూలు డిస్ట్రిక్ట్లో 2024 నుంచి మనకు మున్సిపాలిటీలో ఓపెన్ వేలంపాట వచ్చిందన్నమాట. అయితే అప్పటి నుంచి ఇప్పుడు వేలంపాటలో కొంతమంది పాల్గొంటున్నారు. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మొత్తంలో చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని 2024లో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ వేలంపాట నడుస్తుందన్నమాట. అయితే వేలంపాటలో పాల్గొన్న కొంతమంది ఈ వేలంపాటలో పాల్గొని డబ్బులు ప్రభుత్వం చెల్లించకుండా వాళ్ళంతా వాళ్ళే చికెన్ వేస్టేజ్ అమ్ముకుంటున్నారు అనేది మాకు ఒక వినికిడి ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటండి? అవునండి, అది వేలంపాట అయింది. 65 లక్షల అబౌవ్ అది వేలంపాటలో పోయింది సంవత్సరం వేస్టేజ్ మార్చ్ టు మార్చ్. అది 65 లక్షలు కరెక్ట్ కావండి. కానీ కాంపిటీషన్లో వచ్చి వీళ్ళు వేలంపాటలో కూర్చొని కావాలని దాన్ని ఇట్లా చేసిండ్రు. వెంకటగిరి ఏం చేసిండ్రు అంటే మళ్ళీ దాన్ని స్టే తెచ్చి మేము ఇంత డబ్బులు కట్టలేము, దీంట్లో వెళ్ళలేము అని స్టే తెచ్చి స్టేలోనే సంవత్సరం నుంచి అలాగనే స్టేలోనే నడుపుతున్నారు. సరే, ఇప్పుడు మన మామూలుగా మీరు ఒక 200 వరకు షాపులు చెప్పారు కదా, ప్రతి ఒక్క షాప్ వాళ్ళ కాంటాక్ట్ మీ దగ్గర ఉన్నట్టేనే కదా? అవునండి. సో అయితే వీళ్ళందరికి సంబంధించి మీ దగ్గర గ్రూప్ ఉంటుంది కదా? గ్రూప్. ఓకే, మా తరఫు నుంచి మీకు మామూలుగా మెసేజ్ ఏంటి సార్ అంటే, మేము ఇప్పుడు చికెన్ షాప్లపై రైడ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. మా కన్జ్యూమర్ కమిషన్ ఆఫీస్ నుంచి మేము చికెన్ షాప్ల పైన రైడ్ చేయడానికి, అంటే ఏ విధంగా రైడ్ అంటే చికెన్ షాప్లలో నీట్నెస్ పైన ఫస్ట్ మీరు చెప్పండి. సెకండ్ వచ్చేసి కోల్డ్ మామూలుగా మీరు వినే ఉంటారు, కోడి మామూలుగా మార్నింగ్ కానీ లేకపోతే నైట్కి వచ్చినాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి అమ్ముతున్నారు అన్నమాట. అది మాకు వచ్చింది, అలాగే మీకు సమాచారం ఏ షాప్ ఏంటని మాకు సమాచారం అనేది ఉంది. అయితే వీటిపైన దాని తర్వాత ఏ చికెన్ షాప్కి అయితే మన మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఉందా లేదా చెక్ చేయడానికి
ఒకవేళ లేకుంటే కన్ఫర్మ్ వారి పైన కేసులు తీసుకోవడం కానీ ప్రభుత్వ పరంగా ఏం జరగాలో అది చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కన్జ్యూమర్కి వెళ్ళి. సో అట్లా ఆ దానిపైన మీరు మీ సభ్యులకు ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతారా? నేను ప్రెసిడెంట్ అని మీ ద్వారా చేతులు తోడు ఇది ఆవేదన చేస్తున్నా సార్. మాకు ఒక 10 దినాలు టైం ఇవ్వండి. నేను మా చికెన్ సెంటర్ వాళ్ళకి అందరికీ అసోసియేషన్ వాళ్ళకి పిలిచి ఒక మీటింగ్ చేసి మా చికెన్ సెంటర్ అందరికీ చెప్తాము. మీరు 10 రోజుల టైం ఇవ్వండి. 10 రోజుల టైంలో ఎవరైనా ఈ అన్ని చేయకుంటే ఏమైనా కేసులు అయితే అసోసియేషన్ కూడా దానికి బాధ్యత కాదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆఫీస్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మంచి సమాచారం అందించారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే.